మరి తిరంగ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి పండు గారు? పన్నీరు, గ్రీన్ చిల్లీ, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, ఆమ్చూర్ పౌడర్. ఓకే, సో ఫ్రెండ్స్, తిరంగ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నాం కదా, జాగ్రత్తగా రాసేసుకున్నారు కదా. ఎస్, ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలిసేసుకుందాం. పండు గారు ఓకేనండి, ఏం చేయాలండి? సో పన్నీర్ని మనం ఫస్ట్ తురుముకోవాలంటారా? అవునండి, తురుముకుని పెట్టుకున్నట్టుగానే ఉంది ఇది, అంతే గ్రేట్ చేసుకోవాలి అంతే కదా? అవునండి, గ్రేట్ చేసి పెట్టుకున్నాము. ఓకే, సో పన్నీర్ని ఒక చిన్న బౌల్లో గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అది వేసుకుంటున్నాం ఫస్ట్ మనం బౌల్లో. మనం దీన్ని 3 టైప్స్ ఆఫ్ కలర్స్ లో కలుపుకున్నాము. తెలంగాణగానే 3 కలర్స్ లో వస్తుంది కాబట్టి దీన్ని 3 కలర్స్ లో కలుపుకుందాం. ముందు వైట్ లో కలుపుకున్నాము. వైట్ లో వచ్చేసి పన్నీరు, ఓకే, కొద్దిగా దీనిలో సాల్ట్ వేసేసుకుంటున్నాము. దీనిలో ఆమ్చూర్ పౌడర్, ఓకే, చాట్ మసాలా చాలండి. ఎందుకంటే ఇది మనం వైట్ లో ఉండాలి కాబట్టి సరే. దీనిలో కొద్దిగా ఆలు అండి. సరే, సో అదేంటి ఆలు అండి? ఆలు. ఓ, ఆలుని కూడా మంచిగా బాయిల్ చేసి గ్రేట్ చేసుకొని పెట్టుకున్నారు. అవునండి, కొద్దిగా దీనిలో కొద్దిగా ఇలాచి కూడా యాడ్ చేసుకున్నామండి. ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, ఇలాచి పౌడర్. సో 3 కలర్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు అయితే ఫస్ట్ వైట్ కలర్ కలిపేసుకున్నారు. అవునండి, వైట్ రెడీ అయిపోయిందండి. వైట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రీన్ కలుపుకున్నాము. ఓకే, కొద్దిగా ఆలు ఇవ్వండి. ఆలు. సో అన్నిట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏం కానీ, లేకపోతే గ్రీన్ కలర్, వైట్ కలర్, రెడ్ కలర్ వీటికి దీనిలో మనం యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కలర్లు ఎక్కడ కూడా మనం అనేది కలర్ అనేది అస్సలు యూజ్ చేయము. దీన్ని మనకి న్యాచురల్ గా గ్రీన్ ఎలా వస్తుంది, వైట్ ఎలా వస్తుంది, బ్రౌన్ ఎలా వస్తుంది అవే కలర్ లో వాడతాం కాబట్టి న్యాచురల్ కలర్స్ అనేది వాడతాం మనం. లైట్ గా స్పైసీ కోసం కొద్దిగా గ్రీన్ చిల్లీ. ఓకే, నాకు అర్థం అయిపోయింది. దీనిలో కొద్దిగా కొత్తిమీర అండి, స్ప్రింగ్ ఆనియన్స్. సో అది అలా వేసుకున్నాను అన్నమాట. దీనిలో లైట్ గా ఆమ్చూర్ పౌడర్, ఇలాచి పౌడర్, చాట్ మసాలా లైట్ గా. ఓకే, సో దాంట్లో వేసినవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా మనం వేసేసుకుంటున్నాం కాబట్టి మనం గ్రీన్ కలర్ లో రావడానికి స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం. అలాగే చిల్లీస్ కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకున్నాం. మనం దీన్ని ఆయిల్ లో వేయించుకునే ఇలాంటిది ఏదైనా ఉంటుందా, లేకపోతే ఏమి అలాంటిది ఏమి ఉండదా? ఉంటుందండి. మనం ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం కదా మరి. ఓకే, ముందు ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే కనుక మనకి ఇవన్నీ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి చక్కగా మనం చక్కగా గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎలా అయితే వేయించుకుంటాం అలాగా మంచిగా ఎక్కువ ఆయిల్ వేసేసుకోవాలి. సో ఆయిల్ వేసేసేయండి. ఒకవేళ కావాలి అనుకుంటే హ్యాపీగా మీరు ఆయిల్ ముందర వేసేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనం ఇదంతా ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుంటూ ఒక సైడ్ గ్రీన్ కలర్ కానీ, రెడ్ కానీ ఇలా మనం ఆ పన్నీర్ కలర్స్లో ప్రిపేర్ చేసుకుంటూ ఇంకొక సైడ్లో ఇది వేడవుతూ ఉంటుంది. అయిపోయిన వెంటనే ధనార్దన్ పట్ అని వేసేసేయచ్చు అనమాట. మనకు ఆల్రెడీ ఒకటి పన్నీర్లో ఒకటి వైట్ మనం ప్రిపేర్ చేసి సైడ్కి పెట్టాము. అండ్ అలాగే గ్రీన్ అంటే కలర్స్ అంటే బేసిక్గా కలర్స్ యాడ్ చేయట్లేదు. మీరు చూస్తున్నారు కదా ప్రాసెస్ ఎలా తయారు చేస్తున్నాము. సో అలాగనమాట గ్రీన్ పన్నీర్ని సైడ్కి పెట్టుకుంటున్నాము. అండ్ నా మనం ఇప్పుడు రెడ్ ప్రిపేర్ చేయాలి. ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం. పన్నీర్ వేసినామండి. ఓకే, పన్నీర్ వేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు రెడ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెము ఆలు వేసుకుంటున్నాము. ఓకే, ఇంకా దీనిలో కొద్దిగా మిర్చి పౌడర్. ఓకే, సో రెడ్ అనమాట మనకి ఇది రెడ్ కలర్ లో కనిపించాలి కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాము. అండ్ మనకి 3 ఫ్లేవర్లు వస్తాయండి. ఒక్కొక్క దానిలో వేసిన ఇంగ్రీడియంట్స్ మసాలాలు కొన్నట్లో ఒక్కొక్కటి దానిలో ఒక్కొక్కటి అనేది తక్కువ వస్తుంది. కొద్దిగా సాల్ట్, ఓకే, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, లైట్ గా ఇలాచి పౌడర్. దీనిలో కొద్దిగా ధనియా పౌడర్. ఓకే, దీనిలో కొద్దిగా కొత్తిమీర లైట్ గా వేసుకోవాలి కదా. ఎస్, అంటే దీంట్లో మనకి ఇప్పుడు ఇదేంటంటే రెడ్ కలర్ ఎక్కువగా కనిపించాలి. అవునండి, అంటే మనం కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, బాబా సూపర్ ఐడియాస్ అండి, సూపర్ ఐడియాస్. యాక్చువల్గా మీరు అన్నట్టుగానే తెలిసిపోతుంది. మనకు ఒక పక్కన వచ్చేసేసి వైట్ కలర్ వైట్గా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ సైడ్ చూస్తుంటే మనకి గ్రీన్ కలర్లో ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు రెడ్ కలర్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని అది బౌల్లో పెట్టేసుకుంటున్నాము. మసాలాలు రెడీ అయిపోయిందండి ఇవి. ఇప్పుడు అలా కలిపి పెట్టుకుని అంటే ఒక కొన్ని మినిట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే 5 to 10 minutes కానీ అలా ఏమైనా సైడ్కి పెట్టుకోవాలో అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఆయిల్. అవసరం లేదండి, డైరెక్ట్ దాని చిన్న ప్రాసెస్ ఉంది ఇంకా. అవునండి. ఓకే, సో ఇలాంటి పేపర్స్ మనకి కంపల్సరీగా కావాలి కదా. కొద్దిగా ఇలాంటి పేపర్ తీసి సిల్వర్ ఫైల్ ఇలాంటి పేపర్ ఏదైనా లేదంటే మన ఇంట్లో ఏదైనా పాల ప్యాకెట్ కానీ ఏదైనా ఉన్నా కానీ సరిపోతుందండి.
సో అలాగా మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. అవునండి. సో ఇక్కడ మీరు సిల్వర్ పేపర్ మీద యూజ్ చేస్తున్నారు కదా, మన ఇంట్లో మనం పాల ప్యాకెట్స్ పేపర్స్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ మీద కూడా వాడొచ్చండి, కాకపోతే నేను దీని మీద ఇచ్చేస్తున్నాను. ఓకే, అంటే నీట్ గా వస్తుంది అన్నానికి. అవునండి. మనం ఇది అంటే కింద మనం అలా వేసి ప్రెస్ చేసేటప్పుడు ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ అలాంటిది ఏమైనా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే ఏం అవసరం లేదండి. దీనికి మనం దీనిపైన ఇంకొక టాపింగ్ ఇస్తాము, అప్పుడు అనేది సరిపోతుంది. ఓకే ఓకే. అంటే ఫస్ట్ మనం కింద వచ్చేసి రెడ్ తో స్టార్ట్ చేసాం అనమాట మనము. దాని తర్వాత మనం అంటే పన్నీర్ ఏవైతే మిక్స్ చేసుకొని పెట్టుకున్నామో రెడ్ కలర్ది ఫస్ట్ పెట్టుకొని దాని మధ్యలో దానిపైన వైట్ కలర్ది పెట్టుకుంటున్నాము. అండ్ అలాగే వైట్ పైన గ్రీన్ కలర్ ఏదైతే మనం పన్నీర్ మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నామో ఆ గ్రీన్ కలర్ది పెట్టుకుంటున్నాం అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు అయితే ఎలా అయితే ఎగ్జాక్ట్గా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే అవ్వాలి. అండ్ దాన్ని ఒక రోల్ లాగా ఫామ్ చేసుకుంటున్నారు అనమాట. యా, సో అంటే దానిపైన మళ్ళీ రెడ్ పెట్టాలా? అవునండి, దీనిపైన జస్ట్ అలా రౌండ్గా పెట్టుకోవాలా లేకపోతే మామూలుగా ఇలా ఈ షేప్లో వస్తుందా? ఈ రౌండ్ షేప్లో వస్తుందండి. ఓకే, ఇట్లా చేసిన తర్వాత ఓకే దీన్ని మనం కట్ చేసుకోవాలా? కాదండి, దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి కదండి. దీనికి పైన డైరెక్ట్గా దీనిలో మన కోటింగ్ ఏం వాడలేదు కాబట్టి డైరెక్ట్గా ఇలాగే వేస్తే ఊడిపోతుంది. దీనికి మనం టాపింగ్ చేద్దాము. మనం ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పీసుల్ని దీనిలో కొద్దిగా మనం ఏదైతే మంచిగా చక్కగా అలాగా ప్రెస్ చేసుకొని రెడీ చేసుకున్నామో దాన్ని మంచిగా మధ్యలో కట్ చేసాం అనమాట. హాఫ్ పీసెస్ లాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలా కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత చెప్పండి, దీన్ని లైట్ గా బ్యాటర్ లో వేసుకుందామండి. ఓకే, ఎందుకంటే మనకు ఆయిల్ అలా డైరెక్ట్ గా వేసేస్తే మళ్ళీ విడివిడిగా అయిపోతాయి కాబట్టి అలా కాకుండా వేసుకొని కార్న్ ఫ్లేక్స్ వేసుకొని క్రిస్పీనెస్ కోసం మనకి కార్న్ ఫ్లేక్స్ వేసుకొని జస్ట్ పైన అలా గట్టిగా అద్దుకుంటే సరిపోతుంది కదా. యా, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి. ప్లేట్లో పెట్టేసేయండి. ఓకే, వావ్ కరెక్టే, ఈజీగా ఉంది. మనం ఏదైతే కార్న్ ఫ్లేక్స్ ఉన్నాయో వాటిలో వేసుకొని గట్టిగా అంటే ఇలా పట్టేట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటూ దాంట్లో వేస్తే కనుక సరిపోతుంది. సో మొత్తానికి ప్రిపేర్ చేస్తారు. మనకి కార్న్ ఫ్లేక్స్ వేసేసి నీట్గా గట్టిగా అద్ది పెట్టేసి చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ మనకు వస్తాయి ఎగ్జాక్ట్గా జాగ్రత్తగా నీట్గా అలా పెట్టాలి. అండ్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు ఫ్రై చేయాలి. యా, అంటే మనకి ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అది మనం వేసిన వెంటనే తిప్పకూడదు కదా, ఎందుకంటే అవన్నీ ఊడిపోతాయి కాబట్టి ఒక 1 minute జస్ట్ అలా ఉంచాలి. సో దట్ వన్ సైడ్ కొంచెం వేగిపోతుంది కదా. వేగిన తర్వాత యా, జాగ్రత్తగా టర్న్ చేయాలి. సో చూసారు కదా, మనకి మంచిగా కింద బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా, మంచిగా బ్రౌన్ కలర్స్ ఆ కార్న్ఫ్లేక్స్ అన్ని మంచి బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి మంచిగా. నాకైతే మంచి సువాసన వచ్చేస్తున్నాయి యాక్చువల్లీ. ఇది ఇట్లా ఆయిల్లో వేసిన వెంటనే తీసేద్దామండి, మనం ఈ ప్లేట్లో తీసుకుందాం. సో యా, మీరు అన్నట్టుగా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి అవి. అవునండి. ఓకే, సో ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం, సర్వ్ చేసేసుకుంటున్నాము. ఓకే, లాస్ట్గా దీన్ని గార్నిష్ చేద్దామండి. ఓకే, కీరా, క్యారెట్స్. ఓకే, వావ్, లైట్గా కొత్తిమీర. వావ్, చాలా బాగుందండి చూడ్డానికి చక్కగా. ఎస్, మంచి ఐడియా. ఎందుకంటే ఫ్లాగ్ కలర్ కదా మనకి, ఆరెంజ్ వైట్ అండ్ అలాగే గ్రీన్. ఎస్, రెడీ అయిపోయినట్టు మొత్తం గార్నిష్తో సహా రెడీ అయింది. తిరంగ పన్నీర్ రెడీ అయిందని టేస్ట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, తిరంగ పన్నీర్ రెడీ అయిపోయింది. చూసేద్దాం, టేస్ట్ చేసేద్దాం. బట్ టేస్ట్ ఎలా చేయాలి? ఈ ప్లేట్ ఫస్ట్ ఇక్కడ పెట్టుకుందాము. మనం ఒకటి అలా మధ్యలో జాగ్రత్తగా కట్ చేస్తే వావ్, చూసారా మనకి ఆరెంజ్ వైట్ గ్రీన్ 3 కలర్స్ తిరంగ్ పన్నీర్ అనమాట. మనకి యాజ్ యూజువల్గా 3 కలర్స్ కనిపించేస్తున్నాయి. మంచిగా ఇట్లా మనం ఆరెల్స్ కట్ చేసుకోవచ్చు, చక్కగా ఇలా కూడా తినేసేయచ్చు. నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఎలా ఉందండి? చాలా 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 బాగుంది పండు గారు. అన్ని ఫ్లేవర్స్ మీరు ఏదైతే ఆమ్చూర్ పౌడర్ వేసారో అలాగే చాట్ మసాలా వేసారు కదా, ఆ ఫ్లేవర్ లైట్ ఇలాచి వేసారు కొంచెం, అవన్నీ మంచిగా తెలుస్తున్నాయి. సూపర్గా ఉంది. మొత్తానికి తిరంగ పన్నీర్ చాలా చాలా బాగుందండి. ఓ టేస్ట్ అనిపించేసింది. పండు గారు ఈరోజు ఒక 2 అద్భుతాలు మాకు చూపించారు యాక్చువల్లీ మా వ్యూయర్స్కి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. సో ఫ్రెండ్స్, చూసేసారు కదా ఈరోజు ఆప్రికాట్ డిలైట్ అండ్ అలాగే తిరంగ్ పన్నీర్ చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించేస్తున్నాయి. తప్పకుండా మీరు ప్రయత్నించండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సెలవు, టేక్ కేర్, బాయ్.